హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రీ ఇన్ చెన్నై. నేను ఈరోజు పిలిచి స్ట్రైట్నింగ్ బ్రష్ అయితే యూస్ చేద్దామనేసి అనుకుంటున్నా. నా లైఫ్లోనే ఫస్ట్ టైం స్ట్రైట్నింగ్ బ్రష్ అయితే యూస్ చేయబోతున్నా. దాని రివ్యూ ఎలా ఉందో చూద్దాం రండి. నేను తీసుకున్నది ఫిలిప్స్ది హెయిర్ బ్రష్. ఇది స్ట్రైట్నింగ్ ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ అది వచ్చేసి మనకి కింద బాటమ్ వచ్చేసి 365 డిగ్రీస్లో అయితే మనకి రొటేట్ అవుతుంది. ఇక్కడ మనకి 0, మీడియం, హై అయితే కనిపిస్తుంది కదా. 0లో మనకి ఆఫ్లోనే ఉంటుంది. మీడియం వచ్చేసి 170 డిగ్రీస్, హై వచ్చేసి 200 డిగ్రీస్. మనకి మీడియం హెయిర్ వచ్చేసి నార్మల్ హెయిర్ అనేది ఉంటే మనం మీడియంలోనే పెట్టుకొని చేసుకోవచ్చు. స్టిక్కీ హెయిర్ అనేది ఉంటే 200 డిగ్రీస్లో పెట్టి చేసుకోవచ్చు. ఇంకోటి బ్రష్లో 2 కలర్స్ అయితే కనిపిస్తుంది కదా. ఒకటి లావెండర్ కలర్, ఇంకోటి బ్లాక్ కలర్. బ్లాక్ కలర్లోంచి ఎలాంటి హీట్ అయితే ప్రొడ్యూస్ అవ్వదు. లావెండర్ కలర్లో మాత్రం అనేది హీట్ అనేది వస్తుంది. ఇన్స్ట్రక్షన్ వచ్చేసి మన హెయిర్ అనేది లోపల నుంచి ఇలా కోమ్ చేయాలి తప్ప బయట నుంచి మనం కోమ్ లాగా ఇలా మనం చేసుకోకూడదు. లోపల నుంచి ఇలా చేసుకోవాలి అనేసి ఉంది. సెకండ్ వన్ వచ్చేసి మనం ఇలా టచ్ చేయకూడదు. దీన్ని వచ్చేసి మన హెయిర్లో వచ్చేసి బ్రష్ను వచ్చేసి ఇలా టచ్ చేయకూడదు. మనం కోమ్ అంటే ఆ హీట్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత మనం అసలు టచ్ చేయకూడదు అనేసి ఉంది. ఇంకోటి వచ్చేసి మనం వాటర్లో మనం యూస్ చేసుకున్న తర్వాత వాటర్లో అయితే మనం క్లీన్ చేయకూడదు. జస్ట్ క్లాత్తో పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్. ఇదైతే ఇంకోటి కూడా దీంట్లోనే అంటే మనకి వారంటీ కార్డు కూడా వస్తుంది అనమాట. దీంట్లోనే మనం బుక్ చేసుకున్నప్పటి నుంచి వారంటీ కార్డు కూడా దీంట్లోనే ఉంటుంది. మనం దీన్ని ఫిల్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మనకి రిటర్న్ చేసేదానికి మనకి వారంటీ కార్డు అనేది కంపల్సరీ. దీన్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. దీనైతే ఆన్ చేద్దాం. స్టార్ట్ చేసిన ఇది కింద వచ్చేసి మొత్తం రొటేట్ అవుతుంది అనమాట. మనకి ఇలా స్టిక్ అవుతుంది అనేసి ఏం లేదు. మొత్తం ఇలా ఫస్ట్ అయితే హెయిర్ని 2 సెక్షన్స్గా తీసుకుందాం. ఎందుకంటే ఇది కొంచెం లాంగ్ హెయిర్ కాబట్టి 4 సెక్షన్స్గా తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. చూద్దాం. ఇప్పుడే కొంచెం హెయిర్ అనేది కొంచెం చెమ్మగా ఉంది. మరి ఎక్కువగా చెమ్మలో చేయబకండి. లైట్గా నేను యూట్యూబ్లో ఇన్స్ట్రక్షన్ చూసినంత వరకు జస్ట్ లైట్గా చెమ్మ అనేది ఉంటే సరిపోతుంది, కానీ మొత్తం చెమ్మగా అయితే హెయిర్ అయితే ఉండకూడదు. నేనైతే 4 సెషన్స్ తీసుకుంటా ఉన్నా. బీబ్లెంట్ వాళ్ళది హీట్ ప్రొటెక్షన్ అయితే యూస్ చేస్తున్నా. యాక్చువల్లీ ఈ స్మెల్ అయితే నాకు నిజంగా చాలా చాలా బాగా నచ్చింది అనమాట. మంచిగా స్మెల్ అయితే సెంట్ స్మెల్లే వస్తుంది, ఎక్కువగా లేదు, జస్ట్ లైట్గా. సారీ, లావెండర్ కలర్లో ఉండేది మాత్రం హీట్ అయితే వస్తుంది. బ్లాక్ కలర్లో ఉండేది మన హెయిర్ని అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. నాకు కూడా కొంచెం భయంగానే ఉంది. కనిపిస్తుందా? జస్ట్ 2 టైమ్స్ చేస్తా. ఎంత స్ట్రైట్ అయింది చూడండి హెయిర్. చూద్దాం. దీంట్లో నిజంగా చాలా బాగా స్ట్రైట్ అయింది అనేసి నేను అనుకుంటున్నా. మీరు ఇట్ సైడ్ అయితే డిఫరెన్స్ చూడవచ్చు. ఇట్ సైడ్కి ఎంత బాగా స్ట్రైట్నింగ్ అయితే అయిందో చూద్దాం. వావ్, చాలా బాగా అయింది. ఇక్కడ హెయిర్ కొంచెం తగులుకొని అంటే కాలిపోవట్లేదు, కానీ కొంచెం పొగలైతే వస్తుంది. పొగలు వస్తుంది. మీకు కెమెరాకి తెలుస్తుందో లేదో తెలియట్లేదు, బట్ కొంచెం అయితే పొగలు వస్తుంది. కొంచెం భయంగా కూడా ఉంది. ఇదేమో బ్లింక్ అవుతానే ఉంది. కొంచెం భయంగానే ఉంది నాకు. చూద్దాం.
హెయిర్లో పొగలు వస్తూ ఉంది, కొంచెం భయం వేస్తూ ఉంది. అంటే హెయిర్ కొంచెం చెమ్మగా ఉంది కదా, మేబీ దానివల్ల ఏమో అనేసి నేను అనుకుంటూ ఉన్నా. హెయిర్లో పొగలు వస్తుంది గైస్. మొత్తం ఒకసారి చేసుకున్నాం. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి మీరే డిఫరెన్స్. వావ్, చాలా బాగుంది కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్. జస్ట్ నేను 2 minutes మాత్రమే దీన్ని నేను స్ట్రైట్ చేశాను. దాని నుంచి కూడా నేను ఎక్కువగా పోలేదు. చూడండి కింద హెయిర్ వరకు సూపర్గా స్ట్రైట్నింగ్ అయింది. ఈ హెయిర్కి మీకు బాగా డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. సీరియస్లీ ఇది నా హెయిర్ అయినా అన్నట్టుగా అనిపిస్తుంది. నేను కూడా ఫస్ట్ టైం, అంటే నాకు కొంచెం హెయిర్ బాగా ఇష్టం అనమాట. ఏదైనా హీట్, ఏదైనా అన్హెల్తీగా మనం సీరమ్స్ అలాగే ఏమైనా యూస్ చేస్తే హెయిర్ పోతుందేమో అనేసి నాకు ఒక చిన్న భయం. నేను చిన్నప్పటి నుంచి ఏది అంత కెమికల్ అయితే యూస్ చేయలేదు. నా హెయిర్కి ఇదే ఫస్ట్ టైం నేను స్ట్రైట్నింగ్ కూడా చేయలేదు. నా హెయిర్కి ఫస్ట్ స్ట్రైట్నింగ్ అయితే ఇదే. యాక్చువల్లీ ఇన్ని రోజులు నేను ఎందుకు ఇది ట్రై చేయలేదా అనిపించింది. ఎంత సూపర్గా అనిపిస్తుంది నా హెయిర్ అసలు. వావ్, నాకు ఇదైతే చాలా నచ్చింది. ఎంత నాది బాగా లాంగ్ హెయిర్, ఎంత బాగా స్ట్రైట్నింగ్ అయిందో చూడండి. చూడండి, నిజంగా సూపర్ ప్రోడక్ట్. లాస్ట్ సెక్షన్. దీని తర్వాత నా మొత్తం హెయిర్ ఎలా ఉంటుందో చూడాలి నేను కూడా. దట్స్ ఇట్. జస్ట్ 5 minutes కంటే కూడా చాలా తక్కువగానే, 4 minutesలో కూడా మనం దీన్ని స్ట్రైట్నింగ్ అయితే చేసేయచ్చు. హెయిర్ని ఫుల్గా చూడండి, ఫుల్గా ఇప్పుడైతే చేసేసాను. ఫ్రంట్లో మాత్రం ఇంకొంచెం చేద్దాము. అంటే కొంచెం భయం వేస్తుంది, ఎక్కడికైనా స్కిన్కి టచ్ అయితే అక్కడ ఏమైనా కాలుతుందేమో అనేసి. బట్ స్కిన్కి టచ్ అవ్వకుండానే చేసుకోవచ్చు. మన నార్మల్ స్ట్రైట్నింగ్లో అయితే స్కిన్కి టచ్ చేయదు, ఇయర్కి టచ్ చేయదు, అలాగైతే అవుతుంది కదా. దీంట్లో అలాంటి ప్రాబ్లం కూడా ఏం లేదు. ఎందుకంటే ఈ బ్లాక్ కలర్ ఏం చెప్తే స్టిక్స్ అయితే కనిపిస్తూ ఉంది కదా, దానివల్ల మనకి ఎక్కడ టచ్ అయినా కూడా ఏ ప్రాబ్లం రాదు. జస్ట్ లావెండర్ కలర్లో నుంచి మాత్రమే మనకి హీట్ అయితే వస్తుంది కాబట్టి మనకి ఎక్కడ స్కిన్లో టచ్ అయినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, దట్స్ ఇట్. లాస్ట్లో ఇట్ సైడ్ కూడా ఒకసారి చేసేద్దాము. ఫైనల్గా లుక్ అయితే వావ్, సీరియస్లీ టూ గుడ్. అంతే. అయితే దీని లోపల హెయిర్ మాత్రం చాలా స్ట్రక్ అయింది. అంటే ఇలా కొంచెం వచ్చేసింది అనమాట. హెయిర్ ఫాల్ అయితే ఇంత అయితే ఉంది. అంతే. నా హెయిర్ చూడండి ఎలా ఉంది ఇప్పుడు 2 sides. వావ్, చాలా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట నా హెయిర్ అయితే. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద లింక్ ఇస్తాను, ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ ప్రోడక్ట్ అయితే 2 గుడ్ అనే చెప్తాను. మీకు మొత్తం నా హెయిర్ మొత్తం చూపిస్తాను చూడండి. అది చాలా కొంచెం లాంగ్ హెయిర్ అయినా కూడా ఎంత బాగా స్ట్రైట్నింగ్ అయిందో హెయిర్ అసలు. నిజంగా గైస్ సూపర్. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.